రైతు బంధు ఒకటే ఎకరానికి వేసిండు. కేసీఆర్ అన్న అయితే మొత్తం కుప్ప వేసిండు. బతికినాం అందరం. 5 ఎకరాలకు వేసిండు. తప్పనిసరి అందరికి వేసిండు కేసీఆర్ అన్న. వీడు ఏం వేసిండు, ఏం వేయలేదు. బ్యాంకులలో రుణమాఫీ కూడా ఎవరికి ఇచ్చిండు, ఎవరికో ఇచ్చడానికి ఇచ్చిండు. ఒక ఆసానికి ఒక్క రైతు కానీ ఇయ్యలే. అయినోరికే అయింది రుణమాఫీ. అది కూడా 2 లక్షల రుణమాఫీ అయినోరికే అయింది. ఎవరికి ఇచ్చిండయ్యా? ఏం బాగు చేసిండు? ఇంకో తాడు మళ్ళా చెప్పు తీసుకొని తంతారు మళ్ళీ వస్తే. రైతు బంధు ఎన్ని వేసాడు కేసీఆర్ అన్న. కుప్పలు వేసిండు. ఎక్కడ పడితే అక్కడ కుప్పలు వేసిండు. మోడీ వేసిండు, కేసీఆర్ వేసిండు. వీడు ఏం వేసిండు? మక్కలు అక్కడనే ఉన్నాయి, ఒడ్లు అక్కడనే ఉన్నాయి. కంటి పుట్టడు ఏడతాను అక్కడ. ఒడ్లు పోక రాత్రి తెల్లందాక మందులు ఎక్కడ ఊరియా లేక కొట్టుకున్నాం అక్కడ. కొట్టుకొని సచ్చినాం, లైన్ కు నిలబడి కొట్టుకొని సచ్చినాం అక్కడ. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ అని గెలిపించుకుంటాం. రేవంత్ రెడ్డిని అక్కడ మూల మండ పెడతాం. అయిపోతుంది రేవంత్ రెడ్డి పని, అయిపోతుంది. ఫ్రీ బస్సు సంబంధం లేదు. ఏదో ఫ్రీ బస్సు మునిగిపోను. ఫ్రీ బస్సు పెట్టి అంత కుక్కలను ఎగబెట్టిండు. ఎందుకు ఫ్రీ బస్సు కాలిపోను? 2500 మునిగిపోను. ఎవరికి ఇస్తాడు 2500 కాలిపోతే? ఎందుకు 2500? ఎవడు బాగుపడతాడు 2500తోనే? ఒక నాట అయిపోతే ఒక 1000 రూపాయలు తెచ్చుకుంటాం. 2500 మాకు లెక్క. మాకు దేనికా 2500? 2500 అట వాని బొంద మీద కొట్టుకొని 2500.